మీటింగ్ స్టార్ట్ చేసి 6 గంటలకు వర్షం స్టార్ట్ అయింది, 9 వరకు వదలలేదు. అయ్యగారు అయితే 7 వయసులకు వచ్చారు. మొత్తం బృందం బస్సుతో, హైదరాబాద్ నుంచి బస్సుతో 17 మంది. చాలా సంతోషం. కానీ అయ్యగారు ఒకటే అన్నారు, పాస్టర్ మీరు భయపడకండి, డోంట్ వరీ, నేను 1 గంట వరకు ఇక్కడ ఉండి వెళ్తాను. ఎంత సంతోషం అయిపోయిందంటే చెప్పినప్పుడు. ఆ రాత్రి గొప్ప అద్భుతం జరిపాయి. అనేక మంది యవనస్తులు ఏడ్చి ప్రభువుకు సమర్పించుకున్నారు. మా రాజాం సేవకులు విశ్వాస ఆసక్తి 9 వరకు వర్షం పడినా ప్రియరా మరి చాలా మంది వస్తారు. ఈ సమయంలో మరి నా సతీమణి నిరీక్షణ రోషి వారు ముగ్గురు వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడతారు. కానుకలు ఎంత పడతాయి. మంచి దైవజనులు ఈ రాత్రి అద్భుతమైనటువంటి సందేశం సాక్ష్యం మనం వినబోతున్నాం. యవన బిడ్డలు త్వరగా కానుకలు సేకరిస్తారు, బిడ్డలు వస్తారు. ఉత్సాహాన్ని ఇచ్చిన వారిని దేవుడు ఏం చేస్తారండి? ప్రేమిస్తారు. ఒక అయ్యగారు అన్నారు, విశ్వాసులకు విశ్వాసం మాట కానుకలు పెడతారు తెలుస్తుందట. మనం దేవునికి ఇచ్చినప్పుడు మనం నష్టపోమండి, 100 ప్రభు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒక అమ్మ అన్నదట, ఈ ఊరికి నేనే నాయకురాలమ్మా, యజమానురాలు అన్నదట. అమ్మ ఈరోజు ఒక 10 మంది మీ ఇంటికి వస్తారు, భోజనం పెట్టాలమ్మా అంటే, నేను కాదు నాయకురాలు అన్నదట. ఇది చూసారండి, నాయకత్వం కావాలి కానీ దేవుని కొరకు ఇవ్వడానికి ఇష్టపడడానికి చాలా మంది ఇష్టపడరు. ధారాళంగా ఇవ్వండి. ఈ సభల కొరకు ఎంతో ప్రయాసపడి ఏర్పాటు చేశారు. దేవుడు నమ్మకం ఉందట, దోమరదయం పట్టుకుంటుందట క్రైస్తవులకి. దేవుడు నమ్మిన తర్వాత పిసనరదయం పట్టేస్తుందట. ఏమండి, ధారాళంగా ఇవ్వండి, ప్రభు ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ది లార్డ్.